గాయస్ ఈ రోజు మనం గుంటూరు స్టైల్లో ఉన్న నాన్ వెజ్ పులావ్ తినబోతున్నాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మనం పల్నాడు స్పైసీ పులావ్ అనే ఈ చిన్న ఫుడ్ కోర్ట్ కి వచ్చామన్నమాట. సో ఇక్కడ మెనూలో అయితే మనకు చాలా ఐటమ్స్ ఉన్నాయి, కానీ ఈ రోజు మనం రెండు ట్రై చేయబోతున్నాం. ఒకటి వచ్చేసి చికెన్ వింగ్స్ పులావ్ అనమాట. చికెన్ వింగ్స్ మనకు ఆల్రెడీ తెలుసు కదా, చికెన్ వింగ్స్ పులావ్. ఇంకొకటి వచ్చేసి ప్రాన్స్ పులావ్. ఈ రెండు మనం ఈరోజు ట్రై చేయబోతున్నాం. చాలా రకాలు ఉన్నాయి, మామూలుగా ఎగ్, ప్రాన్స్, ఫిష్, చికెన్ చాలా ఉన్నాయి, కానీ మనం ఇవే ట్రై చేయబోతున్నాం. వీళ్ళ దగ్గర చికెన్ బోన్, ఫిష్, ఇంకా ప్రాన్స్, ఇంకా చికెన్ కర్రీ, ఇలా లివర్, ఎగ్స్, ఇలా చాలా ఉన్నాయి అనమాట. సో దాంట్లో మనం ఈరోజు 2 చూస్ చేసుకొని రెండు ట్రై చేసి రివ్యూ చేద్దాం. వీళ్ళ దగ్గర స్పెషల్లీ గోంగూర కట్ట చాలా స్పెషల్ అంట. వీళ్ళ దగ్గర ఆయన చాలా ఖండితంగా చెప్పిండు, ఇది తింటే మీరు మళ్ళీ మా దగ్గరికి వస్తారని. సరే చూద్దాం అనుకున్నాం. ఇది వచ్చేసరికి చికెన్ కర్రీ అనమాట. గోంగూర కట్టతో పాటు ఇంకొకటి వీళ్ళ దగ్గర ఏంటంటే సాంబార్ లా ఉంటది కదా కట్ట, అది గుంటూరు కట్ట, గుంటూరు స్పెషల్ అంట. అది కూడా బాగుంటది అన్నారు. సో ట్రై చేద్దామని అనుకున్నాం. మనం ఏదైనా ఆర్డర్ చేయగానే వాళ్ళు రైస్ పెట్టడం స్టార్ట్ చేస్తారు. ఇదే అనమాట వాళ్ళ రైస్. చూస్తున్నారు కదా, మామూలుగా అయితే చాలా మంది వచ్చి తింటారంట. ఇక్కడ రైస్ పెట్టిన తర్వాత మనకి ఏది కావాలంటే వాళ్ళు వేస్తారు అనమాట. చికెన్ వింగ్స్ కానీ, చికెన్ కానీ, నార్మల్ చికెన్ కానీ, బోన్లెస్ చికెన్ కానీ, చికెన్ కర్రీ కానీ, ఏది కావాలంటే అది వేసి మనకి సర్వ్ చేసి ఇచ్చిస్తారు. మేము ఈ మధ్యకాలంలో అబ్జర్వ్ చేసిందంటే మనకి బగారా పులావ్, ఈ టైప్ చికెన్ ఫ్రై కానీ ఇలాంటిది చాలా వస్తున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ కాన్సెప్ట్ అని ట్రై చేస్తున్నారు అనమాట. చాలా నచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కరి దగ్గర కూడా డిఫరెంట్ టేస్ట్ ఉంది. మళ్ళీ అందరి దగ్గర సేమ్ టేస్ట్ అంటే అట్లా కాదు, ఒక్కొక్కరి దగ్గర యూనిక్నెస్. వీళ్ళ దగ్గర కూడా ఒక యూనిక్నెస్, ఒక టేస్ట్ అనేది ఉంది. సో ఇలా మనకి ఏదైనా ఆర్డర్ చేసింది అయిపోయిన తర్వాత ఇలా మనకి ఇచ్చేస్తారు అనమాట. లెమన్, ఆనియన్స్ అన్ని వేసి. అయితే వింగ్స్ పులావ్ లో మాత్రం మనకి చికెన్ గ్రేవీ వేస్తారు అనమాట. మామూలుగా బాగుంటది అని చెప్పారు. సో చూద్దాం, ట్రై చేద్దాం అనుకున్నాం మేము కూడా. సో వీళ్ళ దగ్గర యూనిక్నెస్ ఎందుకు, వీళ్ళ దగ్గర ఏం స్పెషల్ అంటే వీళ్ళ దగ్గర ఉన్న గోంగూర పచ్చట, గోంగూర ఉంటది కదా అదొకటి, ఇంకోటి కట్ట, గుంటూరు కట్ట అంట. ఇది రెండు చాలా బాగుంటాయి అంట. మొత్తానికి టేస్టింగ్ అనమాట. ఫస్ట్ మనం ట్రై చేసింది ప్రాన్స్ మధ్య మధ్యలో పెద్దగా కూడా ఉన్నాయి. ఓకే, ఇంకా ప్రాన్స్ టేస్ట్ వచ్చేసరికి బగారాన్నంలో ప్రాన్స్ టేస్ట్ నిజంగా బాగుందన్నమాట. వీళ్ళ దగ్గర ఒక యూనిక్ స్టైల్ లాగా నిజంగానే అనిపించింది, కొంచెం వెరైటీగా. ఇంకోటి వీళ్ళు చెప్పారు కదా మనకి ఆ గోంగూర, గుంటూరు గోంగూర చాలా స్పెషల్ అని. సో అదైతే ట్రై చేసాము. అది కూడా నిజంగా తింటున్నప్పుడు అది కూడా ఒక యూనిక్ ఫ్లేవర్ వచ్చింది. మామూలుగా మేము ఏమనుకున్నాం అంటే గోంగూర మామూలుగా పుల్లగా ఉంటుంది కదా, హెవీగా పుల్లగా ఉంటుందేమో అంటే వేరే దగ్గర ఇంతకుముందు ట్రై చేసినప్పుడు అలా అనిపించింది. కానీ ఇక్కడ మరీ అంత పుల్లలేదు, కొంచెం మైల్డ్గా ఉందన్నమాట. తినొచ్చు, బాగుంది. నెక్స్ట్ మనం గోంగూర అయిపోయిన తర్వాత మనకి వాళ్ళు సాంబార్ లాంటిది ఇచ్చారు కదా, అది గుంటూరు కట్ట అంట. దీంట్లో గోకరకాయలు కూడా ఉన్నాయి, ఫస్ట్ టైం చూస్తున్నా. ఇంకా దీని విషయానికి వస్తే ఇదైతే మనకి సాంబార్ లాగా అయితే లేదు. మామూలుగా సాంబార్ టేస్ట్ ఉంటుంది, సాంబార్ లాగా లేదు, కానీ కొంచెం వెరైటీగా ఉంది అనమాట. బాగుంది. కానీ దీనికంటే మన గోంగూర ఇంకా బాగుంది, చాలా బాగుంది. మొత్తానికి మనం ప్రాన్స్ పులావ్కి ఇచ్చే రేటింగ్ 5కి 4 అనమాట. గుడ్ అనమాట, బాగుంది. నెక్స్ట్ మనం ట్రై చేసేది ఏంటిది, చికెన్ వింగ్స్ పులావ్. చికెన్ వింగ్స్ పులావ్ కూడా సేమ్ ప్రొసీజర్. రైస్ పెట్టించి మనకి చికెన్ వింగ్స్ ఇచ్చి ఆనియన్స్ లెమన్ అన్ని ఇచ్చేస్తారు అనమాట. సో ఇంకా దాని విషయానికి అయితే మనం వద్దాం. సో ఇంకా వింగ్స్ పులావ్ దగ్గరకు వస్తే మనకి ఏంటంటే ప్రాన్స్ పులావ్ లో కొంచెం ఫ్రై టైప్, గ్రేవీ టైప్ వచ్చింది కదా.